నేను చాలా పద్ధతిగా ఉన్నాననుకుంటాను. అనుకుంటాం. నేను ఇది ఇది చాలా కరెక్ట్. అన్నీ కరెక్ట్‌గానే కనపడతాయి ఇక్కడ మనకి. చాలా పద్ధతిగా ఉన్నాననుకుంటాం. పద్ధతంటే ఏమిటో తెలుసా? మనస్సుకు ఏ పద్ధతి తెలుస్తుంది? ఈ ప్రపంచంలోని నాగరికత, ఈ నాగరికతలో జ్ఞానం హ్మ్. ఆత్మము జ్ఞానముందా? ఈ నాగరికతలో జ్ఞానముందా చెప్పండి? రాకెట్ కనుక్కోండి, ఇంకోటి కనుక్కోండి, డాక్టర్ అవ్వనియండి, ఇంజినీర్ అవ్వనండి. ఈ ప్రపంచంలో ఏదైనా సరే నాగరికత, ఈ నవనాగరికత ప్రపంచంలో నేను చాలా గొప్పగా బతుకుతున్నాను అనుకుంటున్నారు. కానీ జ్ఞానముందా? జీరో. అక్కడ జ్ఞానం లేదు. ఆత్మ ఉందా? నవనాగరికత ఏ టెక్నాలజీలోన ఆత్మ ఉందా? శరీరంలోనే ఉంది ఆత్మ. మనలో ఉండే ఆత్మను మనం ఉపయోగించుకోవాలి. మరి నువ్వు ఆత్మవి కదా! నీకు ఆత్మ జ్ఞానం కదా కావాల్సింది. మరి భౌతికంలోకి ఎందుకు పరిగెడుతున్నారు? పరిగెట్టేదంతా భౌతికంగా. మరి తెలీదు గదా! ఒళ్ళు నొప్పులు రాగానే ఏదో ఒకటి రాగానే హాస్పిటల్‌కి పరిగెడుతున్నాం. ఇంకో చోట పరిగెడుతున్నాం. అక్కడ దొరుకుతుందని, ఇక్కడ జరుగుతుందని, ఆ గుడిలోని కష్టాలొస్తే దేవుడికి మొక్కుకొని, లేకపోతే ఈ పెళ్ళిళ్ళు, ఆ వెళ్ళొచ్చు. కానీ అతిగా ఇక అదే లైఫు. అదే, అదే లైఫ్ ఇక నాగరికత ఇది. ఆ స్టైల్సు లేకపోతే ఇలా ఉంటేనే కరెక్టు. ఇది పద్ధతా? హ్మ్. నిజంగా నీకు జ్ఞానం ఉంటే ఎందుకు పరిగెడతాం అటు? అటువైపు మనం చూడం. హ్మ్. మరి భౌతిక లోకంలోకి ఎందుకు పరిగెడుతున్నారు? అదే మనస్సు, మాయ. వెంటనే అటెళ్ళిపోతుంది దృష్టి మనకి. అటు పరిగెడతాం. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన యథా యథా హి ధర్మస్య గ్లావిర్భవతి భారతః. దాని అర్థం ఇది. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. యథా యథా హి ధర్మస్య, ఏదైతే యథార్థమై ఉందో, ఏదైతే ఆత్మమై నువ్వు ఉన్నావో అలా ఉండటం లేదు. మనసు చెప్పినట్టు పరిగెడుతున్నావు. గ్లావిర్భవతి భారతః. ధర్మ సంస్థాపనార్థం యుగే యుగే ఎన్ని యుగాల నుంచి కూడా ఇదే జరుగుతోంది. ఈ యుగంలో మళ్ళీ అయినా ఇలాగే జరుగుతుందనే పత్రిక గారు దీన్ని మొత్తం భూమండలాన్నే ప్లాన్ మార్చి పడేశారు. ఏది ధర్మం? ఆత్మతో జీవించడం కదా! మనసుతో జీవిస్తున్నావు కాబట్టే ధర్మం నశించిపోతోంది. ధర్మం గురించి వాక్యాలు చెప్పటం గాదు. మనస్సుతో జీవించితే ధర్మం నశించిపోతుంది. మనస్సును కంట్రోల్ పెట్టుకొని మనసుతో ఆనందము, సృష్టి అన్నీ అనుభవిస్తూనే ఆత్మ యొక్క జ్ఞానంతో నువ్వు జీవిస్తమే నువ్వు అద్భుతంగా ఆఖరి జన్మకి రావటానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఎప్పుడు చెప్తున్నారు. సరి అయిన జీవితం అంటే ఏమిటో ఆత్మతోని జీవించినప్పుడే సరి అయిన జీవితం నీకు అర్థమవుతుంది. లేదంటే ధర్మం నశించిపోతుంది.